షూట్ చేశాను. ఎక్కడ కనిపించరు, బట్ అంటే నాకు చాలా తగ్గిపోయింది. మళ్ళీ అది కిడ్నీస్ పైన ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో. స్టోన్ పాపం దానికి వాటర్ వేయడం మర్చిపోయాను. బాగా చేస్తుంది మా అమ్మ వంటలు. ఉడికిస్తా అనమాట. అది ఇంకా కమ్మదనం ఇస్తుంది. అందులో వేసింది కూడా ఏమీ లేదు ఎక్స్ట్రాగా. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఈరోజు నేను అమ్మతో కలిసి ఈ వీడియో షూట్ చేశాను. ఎక్కడ కనిపించరు, బట్ వాయిస్ అయితే వినిపిస్తుంది. అంటే నాకు రోలు కరెక్ట్ టైంకి దొరకదు. సో దొరకనప్పుడు ఇలా చిన్న చిన్న గిన్నెల్ని, గ్లాసుల్ని ఇలా వాడుతూ ఉంటాను. వాహ్, అల్లం టీ. బయట వెదర్ చాలా కూల్గా, వర్షం వస్తుంది. నేను వేడివేడిగా టీ తాగుతున్నా. ఈ మధ్య కాఫీ అంతా మానేశాను, చాలా తగ్గిపోయింది. మళ్ళీ టీకి వచ్చేసాను అనమాట. ఎప్పుడు వీలైతే అప్పుడు దీన్ని వదిలేయాలని చూస్తున్నా, బట్ నాతో అవ్వట్లేదు. నా హెయిర్ అయితే పిచ్చుకగూలాగా తయారైంది ఇవాళ. బై ద వే, నా హెల్త్ అప్డేట్ కూడా చేస్తా ఇక్కడ. లాస్ట్ వీడియోలో నాకు హెల్త్ బాగుండట్లేదని చెప్పాను కదా. సో ఎందుకో డౌట్ వచ్చిందనమాట. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ పదే పదే వస్తూ ఉంటే అది కిడ్నీస్ పైన ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో, స్టోన్స్ ఏమైనా ఫామ్ అయినాయేమో అనేసి భయం వేసి అన్ని టెస్టులు చేపించాము. అన్నీ నార్మలే వచ్చాయి, ఏమీ ఇబ్బంది లేదు. సో ఫీలింగ్ హ్యాపీ. బట్ ఆ ట్యాబ్లెట్స్ అయితే అసలు పడట్లేదు అనమాట. ట్యాబ్లెట్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను. పప్పు నేనే చేసుకుంటున్నా. పప్పు అంటే చాలా ఇష్టం, నేను చేసుకుంటే ఇంకా ఇష్టం. అండ్ ఇక్కడ ఇది నేల గులాబీ చెట్టు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సారీ, చెట్టు అనకూడదు, మొక్క. సో దీన్ని మొక్క అన్న చెట్టు అన్న ఒకటే అనుకుంటా కదా, ఏమో అండి. అయితే అది నేను ఒక అక్క వాళ్ళ షాప్ ముందు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ నాటాను అనమాట. కానీ పాపం దానికి వాటర్ వేయడం మర్చిపోయాను. లిటరలీ 1 వీక్ వదిలేశాను, చూసుకోలేదు దాన్ని. బయట ఉంది కదా, చూడలేదన్నమాట. ఇలా వాడిపోయింది. చూడండి మొక్కలు ఎలా వాడిపోయాయో. అండ్ ఈ ఫ్లాగ్ అంటే నాకు పిచ్చి, ఇక్కడ పెట్టాను అనమాట. ఇప్పుడు మా అమ్మ బచ్చల కూర పచ్చడి చేస్తుంది కదమ్మా. ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. బాగా చేస్తుంది మా అమ్మ వంటలు. జీలకర్ర. ఓకే, నువ్వులు ఇక్కడ రెడీ ఉన్నాయి. జీలకర్ర రెడీ. అమ్మ చాలా ఇంట్రోవర్టెడ్, అసలు మాట్లాడదు. చాలా పరిచయం ఉంటే తప్ప మాట్లాడదు, మొహమాట పడుతూ ఉంటుంది అనమాట. అందుకే నేను కెమెరా పెట్టగానే సైలెంట్ అయిపోయింది. ఇంకా వీడియోలో కూడా తనని చూపించొద్దని చెప్పింది. సో అందుకనే నేను చూపించట్లేదు. సో పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే, ఆల్మోస్ట్ ఇది కుక్ అవుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేయమని చెప్పింది అనమాట అమ్మ.
బికాజ్ మనం నార్మల్గా వేసుకుంటే దాన్ని తీసి పడేస్తూ ఉంటాం. అదే ఇలా మిక్సీ పట్టేలాగా అయితే అది స్టమక్లోకి వెళ్తుంది కదా. సో అదనమాట ప్లానింగ్, పెద్ద ప్లానింగే కదా. ఇంకా నేను పప్పులో పోపు చేసేస్తున్నా. అండ్ మేము విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేస్తాను నేను పక్కా. నేను పుట్టి పెరిగిన ఊరంతా మీకు చూపిస్తా ఖచ్చితంగా. నేను పప్పులో అయితే కొంచెం టర్మరిక్ ఎక్కువగా వేస్తాను, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ వేస్తాను. అది వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అనమాట. పప్పు ఎవరు చేసినా నాకు అంత నచ్చదు, నేను చేస్తేనే ఎక్కువగా నచ్చుతుంది. అండ్ దీంట్లో టిప్ ఏంటి అసలు ఏం చేస్తాను నేనంటే, పోపు చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు నేను సిమ్లో ఉంచి పప్పుని బాగా ఉడికిస్తాను అనమాట. అది ఇంకా కమ్మదనం ఇస్తుంది ఎక్కువసేపు మనం కుక్ చేయడం వల్ల పప్పుని. అది అండ్ పచ్చడి కోసం అన్నీ రెడీ పెట్టుకుంది మా అమ్మ. గార్లిక్, జీలకర్ర అండ్ నువ్వులు, పచ్చిమిర్చి. మా అమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎంత చేసినా కూడా అంత బాగా రాదనమాట. ఎందుకు అలా అవుతుంది అని బాగా ఆలోచించిన. ఇవాళ అమ్మ చేస్తుంటే చూసా అనమాట. ఏం లేదు, చింతపండు ఎక్కువగా వేసింది అండ్ పచ్చిమిర్చి ఏదో అలా ఫ్రై చేయకుండా చాలా డీప్గా మంచిగా ఫ్రై చేసింది అనమాట. పచ్చిదనం లేకుండా ఫ్రై చేసింది. ఇంకొక టిప్ ఏంటంటే, పచ్చడి చేసుకునేటప్పుడు ఏదైనా టొమాటోస్ కానీ ఏదైనా కానీ వేడిది మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టకూడదట. అలా చేస్తే టేస్ట్ పోతుందట. మా అమ్మ చెప్పిన టిప్ ఇది. ఇంకా ఏం చెప్పిందంటే, మిక్సీ పట్టే బదులు మనం రోట్లో రుబ్బుకుంటాం కదా, అది చాలా టేస్ట్ ఉంటుందంట. అది నిజమే, కానీ మా ఇంట్లో పెద్ద రోల్ లేదు. తీసుకున్న తర్వాత రోటి పచ్చళ్ళు చేద్దాం, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటో మిక్సీలో కన్నా రోట్లో వేసి రుబ్బితే ఆ టేస్టే వేరు అసలు. కొందరైతే అసలు డైలీ రోటి పచ్చడి తింటూ ఉంటారంట, వింటూ ఉంటాం మేము. సో మంచి హ్యాబిటే కదా. ఇంకా నేనైతే ఈ చట్నీని టేస్ట్ చేయాలని చాలా ఆతృతగా ఉన్నానన్నమాట. ఎంత టేస్టీగా ఉందంటే అసలు అందులో వేసింది కూడా ఏమీ లేదు ఎక్స్ట్రాగా, నార్మల్గా మనం అందరం చేసేదే. బట్ ఏమో అంటారు కదా, చేయి వాటం ఏదో అంటారు కదా, అమ్మ చేయి పడితే అది అలా టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగా చేస్తుంది మా అమ్మ కుకింగ్. వాహ్ 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 వాహ్, ఏమన్నా ఉందా టేస్ట్. పప్పు కూడా అదిరిపోయింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.